హే వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టర్ కి 2024 లో ఎలా ఉండబోతోంది ఆర్ మీరు కనుక ఇప్పుడే ఫస్ట్ టైం ఆటోమేషన్ టెస్టింగ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారంటే అంటే ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట. సింపుల్ గా 3 steps లో చెప్తాను. ఈ స్టెప్ కంప్రైజెస్ ఆఫ్ వేరియస్ మల్టీ స్టెప్స్ యాక్చువల్లీ. సో బట్ బేసిక్ అయితే 3 steps అయితే ఉన్నాయన్నమాట మీరు నేర్చుకోవడానికి. సో డైరెక్ట్ గా అయితే మనం పాయింట్ లోకి వెళ్ళిపోతాం. పాయింట్ లోకి వెళ్ళే ముందర ఏమంటే జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకైతే ఒకసారి కంటెంట్ అయితే చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు ఆటోమేషన్ టెస్టింగ్ కి ఎందుకు ఇంత డిమాండ్ వస్తుంది ఇండియాలో అంటే మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఇది వరకు సెలీనియం టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడే గ్లోబల్ గా ఏదైతే మనకి డిమాండ్స్ అయితే ఎక్కువ ఉంటుందో, దేని మీద అయితే మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఇండియాలో కూడా సేమ్ అదే డిమాండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంటుంది అనమాట. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే గ్లోబల్ గా అయితే చాలా బిల్డప్ అవుతున్నాయి. సో దీనికి తగ్గట్టుగా ఏమంటే ఇండియాలో ఉన్నటువంటి చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఆటోమేషన్ టెస్టర్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం చాలా జరుగుతుంది అనమాట. సో ఆటోమేషన్ టెస్టింగ్ 2024 అయితే చాలా హై డిమాండ్ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నామంటే ఎవరైతే ఈ స్కిల్స్ ఉన్నాయో అంటే ఆటోమేషన్ టెస్టర్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ గా వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. సో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం పర్టికులర్ గా దీని గురించి తెలిసిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. సో దీనికి ఏమంటే ఒక స్కిల్ గ్యాప్ అనేది అయితే మనకైతే ఏర్పడింది. సో ఎవరైతే దీన్ని అయితే యూటిలైజ్ చేసుకుని ఈ ఆటోమేషన్ టూల్ గురించి లేకపోతే ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయి. అలానే ఈ ఈ ప్రాసెస్ అయితే ఎవరైతే బాగా అయితే తెలుసుకుని వెళ్తారో వాళ్ళకైతే చాలా పొటెన్షియల్ ఆఫర్స్ అయితే కూడా కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో స్టెప్ బై స్టెప్ అనుకున్నాం కదా. అసలు స్టెప్ 1 ఏంటి, అసలు ఎలా నేర్చుకోవాలి? సపోజ్ నేను ఒక ఫ్రెషర్ని లేకపోతే నేను ఇప్పుడే ఐటీ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నా, ఆర్ లేకపోతే నేను నా కెరీర్ ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా ఆటోమేషన్ టెస్టింగ్ లోకి. నాకు కోడింగ్ అంటే అంత ఇష్టం లేదు, బట్ లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ ఐ కెన్ మేనేజ్. సో నేనైతే ఎలా చేయాలంటే నేను ఒక చెప్తాను అనమాట. ఒక 3 steps అయితే మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ అనమాట. సో ఏంటి ఫండమెంటల్స్ అంటే మీరు ఏ ఆటోమేషన్ టూల్ అనేది తీసుకోండి, మీకైతే కొద్దిగా అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఐదర్ ఇట్ ఈస్ జావా, రూబీ ఆర్ పైథాన్ లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ ఏం మీరు తీసుకున్నా సరే మీకైతే ఖచ్చితంగా కొద్దిగా అయితే ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. అట్ ద సేమ్ టైం మీకు ఏమంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలిసి ఉండాలి. అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఆ అన్ని ఫేజెస్ లో కూడా ఏ ఫంక్షన్స్ అయితే వాళ్ళు రన్ అప్ చేస్తారు. సో అల్టిమేట్ గా ఆ టెస్టింగ్ అండ్ ఐటరేషన్ మీద అయితే మీకైతే ఎక్కువ ఫోకస్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళు ఏమంటే ఈ పర్టికులర్ ఫేజ్ లో అయితే ఎక్కువ పని చేస్తారన్నమాట. సో తర్వాత మెయింటెనెన్స్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ కి వెళ్ళిన తర్వాత ఏ రకమైన బగ్స్ అయితే వస్తాయి, వీటిని అయితే మనం ఎలా గుర్తించాలి, ఏం చేయాలని చెప్పి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈచ్ ఫేజ్ మీద మీకైతే మంచి గ్రిప్ అయితే ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకున్నట్టే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫండమెంటల్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అంటే ఎసెన్షియల్ టెస్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని. అంటే మనకి అలాంటి టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేయడము, బగ్స్ ని రిపోర్ట్ చేయడము, లేకపోతే వేరియస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీస్ అయితే మనకు ఉంటాయి అనమాట. ఫంక్షనల్ గానీ లేకపోతే నాన్ ఫంక్షనల్ అని కానీ. సో వీటి కింద ఇంకా చాలా కేటగిరీస్ వస్తాయి. ఇవన్నీ మనం అయితే వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ బేసిక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫండమెంటల్స్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఈ మూడు కూడా మీకైతే ఫండమెంటల్స్ మన ఫస్ట్ స్టెప్ అయితే వస్తాయి. సో ఎప్పుడైతే మీరు ఈ మూడు కనుక నేర్చుకున్నారో దెన్ వీళ్ళు కూడా సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ లో మనం ఏమంటే ఆటోమేషన్ టెస్టింగ్ నుంచి డీప్ డైవ్ చేద్దాం. సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, మాన్యువల్ గా ప్రతి స్క్రిప్ట్ కూడా మనం రన్ చేసి చూడకలేకుండా మనం ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాము. సో దాన్ని కనుక ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అయితే మనం ఎట్ ఏ టైం క్రాస్ బ్రౌజర్ వైజ్ గా మనం అయితే టెస్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కి కావాల్సిన నాలెడ్జ్ మనం ఎలా అక్వైర్ చేసుకోవాలంటే ఆటోమేషన్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే మీరు నేర్చుకోండి. అంటే అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. అసలు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా, రిస్క్స్ ఏమైనా ఉంటాయా, దీనివల్ల మనం ఏదైనా ఒక సినారియోని అయితే మనం ఓవర్లుక్ అయితే చేయగలుగుతామా, ఇటువంటివి అయితే మీరైతే నేర్చుకోండి అనమాట. అట్ ద సేమ్ టైం మనకు వేరియస్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఎదురుకు మాట్లాడుకున్నట్టే సెలీనియం అని కానీ యాపియం అని కానీ సైప్రస్ అని కానీ, అలానే మనకు చాలా టెస్టింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఈ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అప్పుడు టెస్టింగ్ టూల్స్ ఎలా అంటే JUnit అని కానీ టెస్ట్ ఎంజిన్ అని కానీ చాలా టూల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటి మీద అయితే కొద్దిగా మీరైతే హ్యాండ్స్ ఆన్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇండియాలో ఇప్పుడు అట్ ప్రెసెంట్ యూస్ చేస్తుంది అంటే ఓపెన్ ఫ్రేమ్వర్క్ అయినా సెలీనియం అయితే యూస్ చేస్తున్నాయి అనమాట. సో సెలీనియం గురించి అయితే మీరైతే బాగా స్టడీ చేయండి. ఆ తర్వాత ఏమంటే ఒక ప్రాక్టీస్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ అనమాట. సో స్క్రిప్టింగ్ అనేది ఎలా చేస్తాం, ఓకే మనం టూల్ నేర్చుకున్నాం చాలా బాగుంది, దాని తగ్గట్టుగా స్క్రిప్ట్ ఎట్లా రాసుకుంటాం అనేది మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ కంపెనీ కూడా మీకైతే జాబ్స్ అయితే ఇవ్వవు. సో ఖచ్చితంగా మీరైతే స్క్రిప్టింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరేమంటే మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారో ఫస్ట్ లో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఏదైతే ఫ్రేమ్వర్క్ అయితే చూస్ చేసుకున్నారో ఆటోమేషన్ టెస్టింగ్ కి, ఆ
పర్టిక్యులర్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన స్క్రిప్ట్స్ అయితే మీరు రాయడం అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీ అంతా మీరు వ్యాలిడేట్ చేసుకుంటారు, లేకపోతే మీ సీనియర్స్ కానీ లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాలిడేట్ చేసుకోండి. నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా, నేను కరెక్ట్ ఫ్లోలో వెళ్తున్నాను లేదా, నేను వెళ్ళే డైరెక్షన్ కరెక్టేనా అని చెప్పి మీరైతే మీకు మీరే చెక్ చేసుకుంటారు అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఏమంటే కొన్ని టూల్స్ అండ్ రీసోర్సెస్ అయితే నేను ఇప్పుడైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఏమంటే ఈ పర్టికులర్ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ లేకపోతే మీరు ఏమైనా ఫండమెంటల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే కొన్ని టూల్స్ అయితే రీసోర్సెస్ అయితే నేను చెప్తాను అనమాట. సో ఏమంటే మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఉడేమై. నేనైతే కింద లింక్స్ కూడా అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఉడేమైలో అయితే మనకి చాలా మంచి కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఏదైతే మనకి ఆటోమేషన్ టెస్టింగ్ నేర్పించే అట్ ద సేమ్ టైం బేసిక్ ఫండమెంటల్స్ మీరు చూస్ చేసుకున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద బేసిక్ ఫండమెంటల్స్ అయితే మీకు నేర్పించే కోర్సెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ నా ఒపీనియన్లో ఏమంటే అపార్ట్ ఫ్రమ్ ఉడేమై మీరైతే ఇప్పుడు కూడా ఓపెన్ సోర్స్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లోనే మనకు చాలా మంది ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా చెప్పే ట్యూటోరియల్స్ కానీ లేకపోతే ట్యూటర్స్ కానీ మనకి అవైలబుల్గా ఉన్నారు. సో మేక్ యూజ్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టి మనం ఉడేమేలో కోర్స్ కొనుక్కొని అది చేసేంత వరకు ఎందుకుండు, మనకు ఆల్రెడీ అవైలబుల్గా చాలా రీసోర్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవైతే మీరు ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఇంకా సరిపోలేదు, లేదు నేను ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి, ఇంకా డీప్ డైవ్ చేయాలి, నాకు డీప్ అండర్స్టాండింగ్ ఉండాలనుకుంటే అప్పుడు ఉడేమే ఇలాంటి వాటికి వెళ్ళి మీరైతే ఒక కోర్స్ అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. అలానే కొన్ని బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ వచ్చేసి నేను కనుక్కున్నది ఏమంటే సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ జావా అని చెప్పి ఒక బుక్ ఉందన్నమాట. సో ఎవరైతే సెలీనియం ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ చూస్ చేసుకుని జావా లాంగ్వేజ్ మీద అయితే మీరు నేర్చుకుంటున్నారు, టెక్నికల్ గా మీ జావాతో వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకైతే ఈ బుక్ అయితే చాలా ఎక్సలెంట్ బుక్ అని అయితే నాకైతే చాలా మంది చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను కూడా రివ్యూస్ చూసాను అనమాట ఈ బుక్ గురించి. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ బుక్ అయితే ఖచ్చితంగా చదవండి ఒకసారి. అట్ ద సేమ్ టైం మనకు వేరియస్ ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ట్యూటోరియల్ పాయింట్స్ అని కానీ లేకపోతే W3 స్కూల్స్ కానీ వీళ్ళందరూ అంటే ఫ్రీ ట్యూటోరియల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ అయితే మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ కూడా వెళ్ళి మనమైతే చూసి నేర్చుకోవచ్చు ఆటోమేషన్ టెస్టింగ్ గురించి. అట్ ద సేమ్ టైం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి అయితే మీరు కంట్రిబ్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే నేను చాలా మరీ స్ట్రెస్ చేసి అయితే మరీ చెప్తాను. మన అందరికీ తెలుసు గిట్ హబ్ అని చెప్పి. సో గిట్ హబ్ లో ఏమంటే మనం ఓపెన్ సోర్స్ గా మనంతా మన వాలంటీర్గా చాలా ప్రాజెక్ట్స్కి అయితే మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో ఆ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే దానివల్ల మనకేంటి, మనకేమి ఎవరు డబ్బులు ఎవరు కదా అంటే అది తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరైనా ఒకళ్ళు డబ్బులు ఇచ్చేదానికన్నా కూడా మనం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కనుక మనం కాంట్రిబ్యూట్ చేసామంటే మనకున్న నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరూ చూసే ఉంటారు, మనకి కరోనా వచ్చిన టైంలో కోవిన్ అప్లికేషన్ ఉంది కదా, కోవిన్ అప్లికేషన్ అనేది కూడా ఏ పర్టికులర్ కంపెనీ కూడా డెవలప్ చేయలేదు. సో ఒక గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ కానీ లేకపోతే టెస్టర్స్ కానీ ఈ విధంగా కొలాబరేట్ అయ్యి గిట్ హబ్ లో వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో అది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఆ టైంలో అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ బగ్స్ అండ్ ఆల్, బట్ అంత హ్యూజ్ డేటాని అయితే అదైతే మేనేజ్ చేయగలిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ అనమాట. సో ఈ విధంగా మీరైతే ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ గా ఉన్న ప్రాజెక్ట్స్ కి మీరు కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ స్కిల్స్ అనేవి దాని అంతటవే డెవలప్ అవుతాయి అనమాట. సో మీకు కూడా మంచి కమాండ్ అయితే వస్తుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద. సో ఈ విధంగా మీరు గిట్ హబ్ లోకి వెళ్ళి ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఓపెన్ సోర్స్ లో అని చూసి మీ అంతా మీరే వాలంటరీగా వాటికి స్క్రిప్ట్ రాసి ట్రై చేయండి అనమాట, ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చాలా మంచివి యాక్చువల్లీ నేర్చుకోవడానికి కూడా. ఎందుకంటే మీకు అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్ ని మీరైతే అప్లికేషన్ లో పెట్టడానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. సో స్టెప్ 3 ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్ అనమాట. మనకైతే ఇప్పుడు ఓకే ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే మనకు వచ్చింది టెక్నికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. అట్ ద సేమ్ టైం మనం ఒక చూస్ చేసుకున్నాం ఒక ఫ్రేమ్వర్క్ ని, ఆ ఫ్రేమ్వర్క్ ని చూస్ చేసుకుని దాని పర్టికులర్ గా మనం స్క్రిప్ట్స్ అయితే రాయడం ప్రాక్టీస్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏం చేయాలంటే కొన్ని మన స్కిల్ సెట్ అయితే ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే వేరియస్ టూల్స్ మీద అయితే కూడా పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఏపీఐ టెస్టింగ్ ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటో. ఒక పర్టికులర్ ఏపీఐని మనం హిట్ చేస్తాము, అక్కడ నుంచి డేటా తెచ్చుకుంటాం అనమాట. సో దీనికి సంబంధించి చాలా టూల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట వెబ్సైట్ లోనే, ఆ పోర్టల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటే పోస్ట్ మ్యాన్ అని చెప్పి ఒకటి ఉంది, రెస్ట్ అష్యూర్డ్ అని చెప్పి ఒకటి ఉంది అనమాట. సో ఏమంటే మనం వేరే స్క్రిప్ట్స్ అయితే మనం అయితే వీటి ద్వారా ఎగ్జిక్యూట్ చేసి డేటా సెట్స్ అయితే రిట్రీవ్ చేయొచ్చు. సో దాని ద్వారా ఏమంటే మనకు తెలిసింది ఓకే అపార్ట్ ఫ్రమ్ ఈ ఫ్రేమ్ వర్క్స్ కాకుండా ఏపీఎస్ ద్వారా కూడా మనం అయితే వర్క్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయి, వీటిని కూడా నేర్చుకోవడానికి మీరు అయితే ట్రై చేయండి. ఏ విధంగా మనం రాసి ఆ ఏపీఐ ద్వారా మనకి డేటా తీసుకొస్తాం అన్నది అయితే మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం CI/CD ఇంటిగ్రేషన్ గురించి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అట్ దిస్ మూమెంట్. ఏమంటే ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ లైఫ్ SLDC ప్రాసెస్ లో మనకి ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్ని కూడా CI/CD ప్రాసెస్ అనేది వాళ్ళైతే ఫాలో అవుతారు అనమాట. సో దీనికి సంబంధించిన టూల్స్ మనకు కొన్ని ఉంటాయి. CI/CD పైప్ లైన్ కి వీటికి కావాల్సిన కొన్ని టూల్స్ ఉంటాయి, జెన్కిన్స్ అని కానీ ఇంకా వేరే టూల్స్ ఉంటాయి. సో వీటిని అయితే మీరు అట్లీస్ట్ బేసిక్స్ అన్న నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమంటే సాఫ్ట్ స్కిల్స్. సో దీని గురించి నేనైతే మీకు చాలా స్ట్రెస్ చేసి అయితే చెప్తాను. ఎందుకంటే ఎంత మన దగ్గర టాలెంట్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా, మన దగ్గర సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ లో కొలాబరేటివ్ గా వర్క్ చేయడం అని కానీ లేకపోతే ఒక
పర్టిక్యులర్ మాడ్యూల్ మనకి ఇచ్చారంటే దాన్ని ఓన్ చేసుకొని మనంతట మనమే లేదు నేను చేయాలి అన్న ఫీలింగ్ లేకుండా అన్న ఫీలింగ్తో పని చేయడం కానీ ఇవన్నీ ఏమంటే మనకి ఎవరు నేర్పరు ఇవన్నీ కూడా. సో మనంతట మనమే నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. సో ఈ పర్టికులర్ స్కిల్స్ అయితే లేకుండా ఒక ప్రాజెక్ట్లో ఉండి మనం అయితే పని చేయడం అసాధ్యం అనమాట. సో ఎందుకంటే మన దగ్గర చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, మనం చాలా సౌండ్ అయి ఉండొచ్చు టెక్నికల్గా, బట్ ఎప్పుడైతే మనకైతే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి లేవో మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎందుకంటే మన యొక్క ఒపీనియన్స్ని మనం ఓపెన్గా చెప్పలేము, లేకపోతే మనకి ఏమైనా ఎక్కువ టాస్క్ ఇచ్చినప్పుడు అది మనకు బర్డెన్ అని మనకు అనిపించినప్పుడు మనం నో చెప్పడం కూడా నేర్చుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే పని చేయగలుగుతామో అలానే మనకి ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఇచ్చినప్పుడు నో నేను ఏదైతే చేయను అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మో ఇప్పుడు వీళ్ళకి నో చెప్తే ఏమంటాడు ఏంటో అని చెప్పి ఓకే దే యాక్సెప్ట్ అనమాట, బట్ దట్ ఈస్ రాంగ్. సో ఇవన్నీ కూడా మన సాఫ్ట్ స్కిల్స్ అయితే నేర్చుకోవడం వరకు మనకైతే వస్తాయి అనమాట. సో సాఫ్ట్ స్కిల్స్ అయితే కూడా బాగా నేర్చుకోండి. అండ్ అండ్ మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఏమంటే శాలరీ కదా. సో ఎంత నేర్చుకున్నాం కదా, మనకు శాలరీస్ అయితే ఎలా ఉంటాయి, మనం ఇప్పుడు ఈ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే మనకి ఏమైనా ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. నేను నా రీసెర్చ్లో అంటే ఆల్మోస్ట్ నౌకరీ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ సెర్చ్ చేసిన దాని ప్రకారం నేను చెప్తుంది ఏమంటే ఫ్రెషర్స్కి ఎప్పుడైతే వీళ్ళు కాలేజ్ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బయటకు వస్తారో వాళ్ళకైతే ఆల్మోస్ట్ 3 to 5 lakhs వరకు అయితే వేరియస్ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ 10 lakhs వరకు కూడా ప్రొవైడ్ చేస్తాను, అంటే ఆల్మోస్ట్ 3 to 5 years వాళ్ళకి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అది కనుక దాటి మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆల్మోస్ట్ 15 lakhs నుంచి 20 lakhs వరకు అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు వేరియస్ కంపెనీస్ బేస్డ్ ఆన్ దేర్ డొమైన్స్ అనమాట. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎంఎన్సీ అనుకోండి, కొద్దిగా ఒక 7 years అలా ఎక్స్పీరియన్స్ ఉందంటే 15 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఆర్ ఇఫ్ ఇట్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మోర్ దాన్ 20 కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో చాలా హై శాలరీ అయితే ఉందని, గ్రోత్ అయితే ఉందని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా 2024లో చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ క్యాండిడేట్కి అయితే ఈ పర్టికులర్ శాలరీతో అయితే వాళ్ళకి హద్దే లేదనమాట. సో వాళ్ళు డిమాండ్ చేసే స్టేజ్కి అయితే ఈ చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అడిషనల్ టిప్స్ ఏం చూసుకుందామంటే, మీరు ఏ విధంగా మనం మాట్లాడుకున్నాం కదా ముందరే, ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అయితే మీరు కాంట్రిబ్యూట్ చేయండి. మీరు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమేలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవైతే మీకు చాలా వాల్యూని ఇస్తాయి అనమాట. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే అదే చెప్పాడు అనమాట. సో అతను ఏమంటే ఇలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ తను వర్క్ చేసిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ అవన్నీ కూడా తను ఏమంటే చాలా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కి ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేశాడు అనమాట. సో మోర్ దాన్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ అది అతనికి చాలా ఏడ్ అయ్యి ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీ అయితే అతను తెచ్చుకున్నాడు. ఎంతనైతే నేను చెప్పను, బట్ చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అతను ఒక ఎంఎన్సీలో పనిచేసేవాడు ఫ్రెషర్ కింద ఆ టైంలో, బట్ మీ అందరికీ తెలుసు ఎంఎన్సీలో స్టార్టింగ్ ఎంత ఉంటుందో. సో అక్కడి నుంచి అతను ఆల్మోస్ట్ అయితే 10 lakhs వరకు ఒకేసారి తెచ్చుకోగలిగాడు అనమాట. ఆల్మోస్ట్ 200% హైక్ అయితే అతను తెచ్చుకోగలిగాడు. సో ఈ విధంగా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరైతే నేర్చుకుని ఈ ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అయితే మీరు ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుని మీరైతే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ తెచ్చుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బై.